ఫిషర్స్ మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్, వేరే ఏం లేదు. కాన్స్టిపేషన్ ఎంత హెవీగా మీకు కాంప్లైంట్ ఉంటుందో, మలబద్ధకం మీకు ఎంత గట్టిగా ఉంటుందో, అది లోపల నుంచి ప్రెషర్ వచ్చేసి మీరు మోషన్ వెళ్ళేటప్పుడు ప్రాపర్గా మూవ్మెంట్ లేకుండా ఉండి బాగా హార్డ్గా మోషన్ ఉన్నప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే యానల్ కలర్ క్రాక్ అయిపోతుంది, కట్ అయిపోతుంది అన్నమాట. ఆ కట్నే మనం ఫిషర్ అంటుంటాం. ఇది ఒకవేళ ఒక చోట రెండు చోట్ల చిన్న చిన్నగా అయితే ఇబ్బంది లేదు, బాగా గట్టిగా అయిందనుకోండి దాంట్లో మళ్ళీ అది ఇన్ఫెక్షన్ ఫామ్ అవటం, దీంతోపాటు మళ్ళీ పస్ డిశ్చార్జ్ అవ్వటం, అక్కడ ఒక చిన్న పుండులాగా తయారవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఫిషర్స్లో మనకు వచ్చిందా లేదని తెలుసుకోవడం, అంటే ఇప్పుడు నాకు పైల్స్ ఉన్నాయా ఫిషర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కష్టం, ఎందుకంటే రెండు లక్షణాలు కూడా సేమ్ కనబడతాయి. కానీ ఫిషర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంట ఎక్కువగా ఉంటుంది, నొప్పి ఎక్కువగా ఉండదు, లాగుతున్న ఫీలింగ్ ఎక్కువ ఉండదు, మంట ఎక్కువగా ఉంటుంది, ఎవరో మనం పుండు పైన కారం పోసినట్టుగా ఉండేంత మంటగా ఎక్కువగా ఉంటుంది. రెండోది మోషన్తో పాటు మీకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రాప్గా పడిపోతూ ఉంటుంది. ఇది ఫిషర్లో ముఖ్య లక్షణం. మూడోది ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీకు రోజంతా మంట ఉండమన్నా 10 గంటలైనా ఉంటుంది, 8 గంటలైనా ఉంటుంది, అందులో ఎట్టి పరిస్థితుల్లో అది తగ్గే అవకాశం లేదు. మినిమం 1-2 అవర్స్ ఫిషర్లలో ప్రాబ్లం మంట ఉండడం అనేది ఖాయం. దీనికి ఏంటంటే మనం హీల్ చేస్తుంటాం, మీరు మళ్ళీ మోషన్ వెళ్తారు, మళ్ళీ క్రాక్ అవుతుంది. సో దీనికి చాలా జాగ్రత్తగా డీలింగ్ చేస్తూ మోషన్ని బాగా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఈ మూడిట్లో పైల్స్, ఫిష్లలో నరకం అంటే ఎవరైనా చూస్తారంటే ఫిషర్ పేషెంట్ ఎక్కువ చూస్తాడు. ప్రాబ్లం అంటే ఏదైనా బాగా చూస్తాడు, ఎక్కువగా ఇబ్బంది పడుతుంది రెగ్యులర్గా అంటే ఫిష్లలో. ఈ మంట అన్ని సమపాలల్లో ఉండి ఎక్కువగా అది కొంత మంట, కొంత లాగటం, కొంత ఇబ్బంది అనేది పైల్స్ పేషెంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలా మనం దీన్ని డివైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.